సో అలా. అంటే ఈ మధ్య రాకేష్ మాస్టర్ గారు మీరు అంతే ఒక టీం అంతా కలిసి విజయనగరంలో ఏదో అవును చేశారు వీడియోలో. షూట్ చేసాం. అంటే దానికి పేమెంట్ అండి? పేమెంటే కదా. అవునా? మీరే వేయలే పేమెంట్. పేమెంట్ అంటే మరి మనం షూటింగ్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా, మరి పేమెంట్ అది లో బడ్జెట్ ఛానల్ అండి ఇంకా. ఓకే. అందుకే నేను అర్థం చేసుకున్నా. ఇంకోటి ఓకే, రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం ఏంటండి ఇంతకి? కారణం ఏంటి అనేది నాకు కూడా తెలీదు. మాతో ట్రావెల్ చేశారు సంథింగ్ 15 days. నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. 15 days or 13 days అట్లా మాతో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అన్నారు, చనిపోయారు అనేసి అన్నారు. షాక్ అయిపోయా నేను. తర్వాత వెళ్ళి చూసిన తర్వాత కట్ చేస్తే మళ్ళా మాస్టర్ గారి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా చనిపోయే ముందు. దాంట్లో చూసిన దాన్ని బట్టి నాకేం తెలిసిందంటే అక్కడ ఎండకి బాగా కొద్దిగా వడదెబ్బ తగిలింది అనేసి అన్నారు. అంటే అక్కడ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా డ్రింక్ కూడా ఎక్కువ చేశారు. సో ఆల్రెడీ ఆయనకి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, నాకు తెలీదు అసలు. సో వాటి వల్ల అలా సడన్ గా చనిపోయారు. చనిపోవడం అంటే మరి అది ఏంటో అలా సడన్ గా హెల్త్ బాగోపోవడం, సడన్ గా చనిపోవడం అంతా చాలా బాధాకరం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన ఇంకా షూటింగ్స్ చెప్పారు మాకు, ఒకవేళ ఆయన ఉండుంటే కనుక ఇంకా చాలా షూట్స్ మేము చేసేవాళ్ళం. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయండి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఏదైతే మొన్న చేసాం కదా అట్లానే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఒక 2-3 చెప్పారు. అంటే చాలా మంది చెప్తా ఉంటారు షూట్ అని, కానీ మనం అది వెళ్ళి చేసి రిలీజ్ అయ్యేదాకా ఏది చెప్పలేము అట్లా అని. ఇంకోటి క్వశ్చన్ కాంట్రవర్సీ అనుకోండి ఏమని అనుకోండి. ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళి అయింది మీకు, మీరు ఇప్పుడు కూడా అలాంటి వీడియోలు చేస్తారా? అంటే ఆ పని చేస్తున్నారా? వీడియోస్ అంటే చేస్తాను ఇప్పుడు. అంటే ఏది రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్సా? అంటే మీరు చేస్తారు కదా, ఇంతకు ముందు చేశారు కదా మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా చేస్తాను. మొన్న ఈ మధ్య కూడా ఒక అంకుల్ నేను కలిసి చేస్తాం కదా కొన్ని వీడియోస్. చేశారండి? మీరు చూడలే? లేదండి. మీరు గుడ్ బాయ్ ఉన్నారు, అందుకే నా వీడియోలు చూడట్లేదు. వీడియో చూసా. అంటే ఒకప్పుడు ఒక 3 years బ్యాక్ యూట్యూబ్ ట్రెండింగ్ అంటే స్వాతి నాయుడు. ఓకే. ఇప్పుడు ఎందుకు లేదండి ట్రెండింగ్? అంటే అండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరో అసలు వాళ్ళు ఎవరేంటో తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఇప్పుడు ఛానల్స్ ఉంటున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. తర్వాత యూట్యూబ్ నుంచి ఆ షీల్డ్స్ వస్తాయి కదా, షీల్డ్స్ అవి వస్తున్నాయి. అలా నేను చూసినప్పుడు నేనే షాక్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో నాకు తెలీదు. అంటే నాకు ఇక చాలా మంది కూడా తెలియకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు యూట్యూబ్స్ రన్స్ చేసుకుంటున్నారు, దానిపైన సర్వైవ్ అవుతున్నారు. నాకు పేరు వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ కూడా అయి ఉండొచ్చు. అలాంటిది ఇన్ని ఇయర్స్ బట్టి నేను ఇంత చేశాను యూట్యూబ్కి, కానీ నాకంటూ సొంతగా ఛానల్ అనేది లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై కంటెంట్ అని నేను అనుకుంటున్నా, అడల్ట్ కంటెంట్. మరి అలా అనుకుంటే మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ యూట్యూబ్లో చూస్తే అడల్ట్ కంటెంట్స్ ఉంటాయి. మరి వాళ్ళ ఛానల్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, అది ఎలా గ్రో అప్ అవుతుంది తెలీదు. సో ఏంటంటే నేను కూడా స్టార్టింగ్లో వేరే వాళ్ళకి మనీ ఇచ్చి ఇట్లా కెమెరాస్ రెంట్ అలా నేను కూడా సొంతగా కొన్ని షూట్స్ కూడా నేను చేశాను. కానీ ఏది కూడా నాకు అంటే నేను డబ్బులు పెడుతున్నా కానీ నాకు డబ్బులు వచ్చినట్టుగా అట్లా ఏం అనిపించలేదు. అంటే యూట్యూబ్ నుంచి కానీ అట్లా నాకేం మనీ రాలేదన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ కంటెంట్ వల్ల ఛానల్ ఎగిరిపోతుంది అంటే నార్మల్గా నేను చేయలేను. అంటే నేను ఎంత కాదనుకున్నా షూట్ అనేసరికి నాకు ఎంతో కొంత ఈ రొమాంటిక్ గా కానీ ఇట్లా న్యూడిటీ ఇదే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప సాదా సీదాగా చాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో కానీ యూట్యూబ్ కి ఏమో నేను చేసేది దానికి ఓవర్ అనిపిస్తున్నట్టుంది. అందువల్ల ఏంటంటే యూట్యూబ్ నా వీడియోని రిజెక్ట్ చేసేస్తుంది, ఛానల్ డిలీట్ చేసేస్తుంది. దానికి అదే పని, నాకు అదే పని. యూట్యూబ్ ఏం చేస్తే రోజు నా ఛానల్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తుంటది. నేనేం చేస్తా అదేదో అంటారు కదా పట్టు వదలని ఇలాగా నేను అదే పెడుతూ ఉంటాను అనమాట. సో అందువల్ల ఏంటంటే అలానే ఉంది. ఒకవేళ యూట్యూబ్ గనక నా వీడియోస్ డిలీట్ చేయకుండా అంటే మీరు అన్నట్టుగా ట్రెండింగ్ కానీ నాదే ఉంటుండే. ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు చూడాలని. ఎన్ని వీడియోస్ ఉన్నాయి తెలుసా, కానీ అవన్నీ యూట్యూబ్ తీసుకోవట్లేదు. మరి ఇంకెక్కడ పెట్టాలి? త్రిబుల్ లో పెడదామా అంటే అది నాకు ఎట్లాగో రాదు, ప్లస్ అది ఇల్లీగల్ అనేసి అంటారు. ఏం చేద్దామని అన్ని ఇల్లీగల్ అంటారు ఇండియాలో. నాకు అర్థం కావట్లేదు. అబ్రాడ్ లో వాళ్ళందరూ చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు అన్ని.
మారాలి మన సొసైటీ కానీ అంటే మారాలంటే మళ్ళీ ఆ విధంగా మారిపోతే చాలా అప్డేట్ అవుతుందండి. బాగుంటుంది కదా. బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఓకే, నాకే కాదు అందరికి బాగుంటుంది. అంటే లైక్ నేను హ్యాపీగా ఉంటాను, అందరు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులని ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అబ్రాడ్స్ కి వెళ్ళి అక్కడే సెటిల్ అవుతున్నారు కదా. చదువు పరంగా వెళ్తున్నారు, జాబ్స్ పరంగా వెళ్తున్నారు, అక్కడే ఉంటున్నారు. ఏంటి మన ఇండియాలో ఏం లేదు, మరి అక్కడ ఏముంది నేను చెప్తున్నా. అదే నేను అంటున్నా, అదే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇండియాలోనే ఉన్నాను కదా, ఇండియాకే నేను ఏదో న్యాయం చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు మనోళ్ళు అబ్రాడ్ వాళ్ళ వీడియోస్ ఎందుకు చూడాలి? అరే మన ఇండియాలోనే నేను ఉన్నాను కదా, వాళ్ళకన్నా మనం ఏం తక్కువ. నేను కూడా వీడియోలు చేస్తా. మీరు ఇంకా ఆ యాంగిల్ చేయలేదు, మీరు చేసా చేయలేదండి యాంగిల్ మీరు ఇంకా. అవునా, ఏ యాంగిల్ అండి? అంటే సంథింగ్ ఇప్పుడు అబ్రాడ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవును, ఆ రేంజ్ లో మీరు చేయలేదు కదా ఇంకా. అంటే అబ్బాయి దొరకలేదండి నాకు. అంటే చేద్దామని రెడీగా ఉన్నారు. నిజంగా, ఎందుకంటే అండి చచ్చేలోపు ఏదైనా చేయాలండి. అంటే ఏదైనా చేయమంటే సాధించమని, ఇది చేయమని కదా. ఇది కూడా అదే కదా, ఇప్పుడు పాన్ కూడా చాలా మంది చేస్తారు, దానిలో కూడా మనం పేరు తెచ్చుకుని దానిలో కూడా జనాలు మన వీడియోస్ ఎక్కువ చూసి. అంటే ఏంటంటే ఇప్పుడు వంట అందరూ చేస్తారు, కానీ తిన్నవాడు టేస్ట్ బాగుందని ఫేమ్ కావాలి. అట్లాగే ఏంటంటే ఈ రొమాంటిక్ వీడియోస్ కానీ ఇది కూడా కామన్. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుంది. చాలా మంది చేస్తున్నారు, కాకపోతే అంటే బయట అంత రాదు, తెలియదు అట్లా. సో ఏంటంటే మనం చేసే పని ఏదైనా జనాలకి నచ్చాలి, దానిలో మనం ఫస్ట్ రేంజ్ లో ఉండాలి అనేది నా. ఆర్జీవి గారు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటారు. అవును, మీకు డ్రింక్ అలవాటు ఉందండి? ఉంది. తాగుతారు డ్రింక్? తాగుతాను. అని ఇంట్లో తెలుసా అండి? ఇంట్లో తెలుసా? తెలుసు. యాక్చువల్లీ మా ఇప్పుడున్న హస్బెండ్ ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ అనమాట తిను. ఆ తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. సో మేము కలిసింది పబ్ లోనే. పబ్ లో పబ్ లో లేడీస్ నైట్ అని ఉంటుంది అనమాట. లేడీస్ కి డ్రింక్స్ ఫ్రీ, అక్కడ తాగుతా నేను. మళ్ళీ బయట షూట్స్ లో గానీ, మా ఇంట్లో ఎప్పుడు డ్రింక్స్ ఉంటది. బయట గానీ షూట్స్ లో కొన్నిసార్లు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏం తాగుతారు, ఏం వద్దు అనేసి అంట అనమాట. ఈవెన్ నా పక్కన చేసే వాళ్ళకి కూడా నేను చెప్తా, డ్రింక్ చేస్తే కాన్సన్ట్రేషన్ కాదు, సో ఫస్ట్ మనం షూట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి కదా, డ్రింక్ చేయొద్దు అని. సో పబ్ లో తాగుతాను. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు నాకు రేపు షూట్ ఉంది అనుకో, ఈ రోజు వెళ్ళను పబ్కి. షూట్ లేదు, ఫ్రీగా ఉన్నా, రేపు ఏం లేదు వర్క్ అనుకుంటేనే వెళ్తా పబ్కి. ఎందుకంటే ఇప్పుడు పబ్కి వెళ్ళినప్పుడు మనం తాగినప్పుడు ఏమవుతుంది అంటే లిమిటెడ్ గా ఉంటాను. సమ్ టైమ్స్ లిమిట్ దాటింది అనుకో, నైట్ వామిటింగ్ అయితే నెక్స్ట్ డే నీరసం వస్తుంది. అప్పుడు షూట్ ఉంది అనుకో, మనం యాక్టివ్ ఉండలేము. అందుకని ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్స్. షూటింగ్ లేనప్పుడు ఎక్కడో మనకి ఒక బాధ అనిపిస్తుంది కదా, చిన్న బాధ, అయ్యో నాకు షూటింగ్ లేవు, అందరు చేసుకుంటున్నారు, సరే ఏం చేద్దాం, ఇంకా ఖాళీ ఉంటే ఇదే బోర్ అనిపిస్తుంది అని జర పబ్కి. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫంక్షన్స్ గానీ ఎక్కడికి పిలిచేది, నలుగురితో కలిసి వెళ్ళేది అలా కూడా ఏం లేదు. ఈవెన్ షూట్ లోకి వెళ్తే కూడా కొంతమంది నాతో మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. సో ఇలా ఏంటంటే నేను ఐఎమ్ ఆల్వేస్ అలోన్, ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు ఒక్కదాన్నే ఉంటాను. అందువల్ల ఏంటంటే పబ్కి వెళ్తే ఐ లైక్ మ్యూజిక్, డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది, కానీ సిగ్గు అనిపిస్తుంది. అదే కొద్దిగా డ్రింక్ చేసి డాన్స్ అంటే ఆ గుంపులో గోవిందం లాగా వీడియోస్ అంటే అది ప్రొఫెషనల్, అది వేరే. అందువల్ల అలా డ్రింక్ ఉంది, కానీ బయట ఎక్కడైతే డ్రింక్ చేయను, ఓన్లీ పబ్ లో లేడీస్ నైట్ లో చేస్తాం.